సో హలో కొలీగ్స్, ఎలాగున్నారు అందరూ? అండ్ మీకు అందరికి స్వాగతం సుస్వాగతం ఇంకొక బ్రాండ్ న్యూ వీడియోలోకి. సో ఈ వీడియోలో మనం ఆడబోతున్నాం యూ బికమ్ ద మాబ్ యూ కిల్. సో దీంట్లో నేను వాడే మోడ్ పేరు మార్ఫింగ్ బ్రేస్లెట్. అది మనకి ఇక్కడ స్పోర్ట్స్లో అవైలబుల్లో ఉంటుంది. సో బేసికలీ దీంట్లో ఒక బ్రేస్లెట్ ఉంటుంది అండ్ మనం చంపిన మాబ్ దాంట్లోకి వచ్చేస్తుంది. సో చంపిన మాబ్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత మనం దాన్ని వాడాలి. ఫస్ట్ నేనైతే క్రియేటివ్లో ఎందుకున్నానంటే ఫస్ట్ మనం మాబ్ బ్రేస్లెట్ని తయారు చేయాలి కాబట్టి, బట్ అంటే ఇంకొక వేరేది కాబట్టి. సో ఇంకా నేను చేస్తే మళ్ళీ ఆ టైం వేస్ట్ అవుతుందని, అందుకే నేను క్రియేటివ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ బ్రేస్లెట్ తీసుకొని ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి. సో బేసిక్లీ దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే మన లాస్ట్ మ్యాన్ హంట్ ఆడినట్టుగా దీంట్లో కూడా 3 బ్రేస్లెట్స్ తీసుకొని వచ్చేసి మన ఛాలెంజ్ అయిపోతుంది. సో ఏం చెప్పావురా? వీడియోని లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎంజాయ్ గైస్. రావా ఇక్కడే ఉంది కదా, అయిపోతుంది తొందరగా. ఒక 2 నిమిషాలు పని ఇది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని చంపేసి దీని మోడ్ బాగా పనిచేస్తుందో చెక్ చేద్దాం. చావు వేసుకో. షీప్ చూస్తా అంటే బెంట నామరిటిక్స్ గుర్తొస్తాను. ఓ మై గాడ్ బ్రదర్ మే షీప్. బై ద వే నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా, దీంట్లో మనం ఎలాంటి మోబ్లో ఎలాంటి టైంలో కావాలంటే అలాంటి టైంలో టర్న్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది బ్రేస్లెట్ కాబట్టి. బట్ కానీ అదంతా స్పైసీగా ఉండదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఒక రూల్ పెడుతున్నా, సింగిల్ రూల్. అదేంటంటే జస్ట్ కిల్ చేసిన వెంటనే టర్న్ అయిపోవాలి అంతే. సో ఇలాంటి వీడియోస్ ఎలా వర్క్ అవుతాయి అలాగే. ఇంకా మనకు ఎలాగో లావా దొరికేసింది కదా, ఇంకా పోయి ఐరన్ తెచ్చుకునేద్దాము. ఐరన్ కోసం కేవ్ వెతకాలి నేను. ఇప్పుడు అదొక పెద్ద రాంచాను. కేవ్ వెతికేది పెద్దది కాదు, కేవలం ఐరన్ దొరకాలి. ఐరన్కే ఇంత అంటాను అంటే ఇంకా నదుల్లోకి పోయిన తర్వాత ఫోర్ట్రెస్కి ఇంకేం చేస్తావు అని ఆలోచిస్తాను నేనైతే. సీరియస్గా మైన్క్రాఫ్ట్ సేపు ఆడిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది, మైన్క్రాఫ్ట్లోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో. ఎవర్రా మళ్ళీ మిమ్మల్ని ప్రో ప్లేయర్లు అంటారు. లెట్స్ గో బ్రదర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్రాఫ్టింగ్ టేబుల్ ఫస్ట్, మళ్ళీ పికాక్స్. ఇప్పుడు పోయి కొన్ని స్టోన్ తీసుకుందాం. లెట్స్ గో. పెడాన్ పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ స్టోన్ టూల్స్ తయారు చేసుకోవాలి. దీని తర్వాత ఓ వావ్, నేను ఇంకోటి డిస్కవర్ చేశాను. నా ఫుట్బాల్ తగ్గిపోతుందని నేను కూర్చున్నాను అండ్ దెన్ మేక గడ్డి తిన్న స్టార్ట్ చేసింది. ఇట్స్ జస్ట్ ఏ గుడ్ థింగ్. ఫస్ట్ అయితే మనం స్పాట్ తయారు చేసుకున్న దాని తర్వాత ఒక పికాక్స్, దాని తర్వాత ఒక యాక్స్ కూడా తయారు చేసుకున్నాం ఎందుకన్నా మంచిది. సో ఇంకా అదే క్రాఫ్టింగ్ టేబుల్ని క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకునేసి వెళ్దాము. అండ్ హార్స్ని చంపితే హార్స్కి ఏమేమి ఎబిలిటీస్ ఉంటాయి అసలు? హార్స్ ఫాస్ట్గా వెళ్తుంది, జంప్ హైట్ ఉంటుంది అంతా అనుకుంటాను. ఫస్ట్ అయితే హార్స్ ఎలాగుంటుందో చూద్దాం. లెట్స్ గో. నేను అనుకున్నట్టే జంప్ హైట్ ఉంది దీనికి. సో ఫాస్ట్ కూడా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. కేవ్ ఇది వెళ్ళొచ్చా లోపలికి? వెనక నుంచి వెళ్ళొచ్చా? లెట్స్ గో. ఒరే పట్టట్లేదు హార్ట్స్ కదా నేను. షెట్ డ్యామేజ్. ముందు 2 బ్లాక్స్ క్రియేట్ చేయాలి, పర్లేదు. వెనక నుంచి వెళ్దాం. అది ఏది అమ్మా ఎందర అయితే అలాగే నొప్పి. సైడ్ వెళ్ళొచ్చా? ఎరక్కపోతాను, తలకాయ నొప్పిగా ఉంది నాకు. మొత్తం డ్యామేజ్, పుట్టిందే డ్యామేజ్ నేను. ఇది రియలైజేషన్. కేవ్లో కూడా ఏం లేదు, ఫుల్ బోరు. ఫస్ట్ ఈ హార్ట్ స్మార్ట్ చేయాలి నేను, లోపల కూడా వెళ్ళలేకపోతాను. లెట్స్ గో. ఇప్పుడు పద కేవ్కి, ఏముందో చూద్దాం. పద లోపలికి. చీకటి, ఫుల్ చీకటి. అసలు నా దాంట్లో బ్రైట్నెస్ లేదా? లెట్స్ గో. ఫైనల్గా ఐరన్ దొరికేసింది. డ్యామ్, చాలా ఐరన్ దొరికేసింది. నెక్స్ట్ ఇప్పుడు బయటికి వెళ్ళేసి లావా పూల్ చేసి నెదర్కి వెళ్ళిపోతే అయిపోతుంది టైం. డ్యామ్ బ్రో. ఓకే లెట్స్ గో టు నెక్స్ట్ వన్. ఇంకా మనం లావా దగ్గరికి వెళ్ళాలి, లావా ఎతకాలి. లావా నాకు తెలిసినంత వరకు 330లో ఉంటుంది. 2 330నే ప్లస్ 330 అనుకుంటా 2. ఇక్కడ ఉండేది, ఇక్కడెక్కడ చూసానే
3:30 నాకు గుర్తుందిరా, కనపడలేదు. బ్రదర్ ఇక్కడే ఉండాలిరా. డోంట్స్ నేను మళ్ళీ తప్పేనా? షట్ బ్రదర్. ఓ విలేజ్ ఉందా? విలేజ్ అది. ఫస్ట్ లెట్ మీ మేక్ దిస్ బ్రెడ్ చేసుకున్నాం ఫుడ్కి. అండ్ బ్రదర్ ఐరన్ గోళంలో మారింది నాకు ఇప్పుడు. బ్రో లుక్ అట్ హిమ్. ఓ నా వెనకాల ఎందుకు? ఓ షట్, నేను జాంబీ కదా, నేను మర్చిపోయినా. డ్యామ్, లేదు నేను జాంబీ అని మర్చిపోయినాను రా. వాడు నా వెనకాల వస్తున్నాడు. యో హాయ్ బ్రో, ఇక్కడేం చేస్తున్నారు? యో మీరు ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నీ స్నేహితులందరినీ నా హస్తాలతో భూమిలో కలిపేశాను. ఇప్పుడు నువ్వు ఒంటరిగా నా ఎదురు నిలిచిన నీకు భయం అనేదే లేదా? నీ బలం నాకంటే అధికమని నాకు తెలుసు, కానీ నా బాణం నీ ప్రాణం ఆగేదాకా నిన్ను వదల. అప్పుడు నీ సాహసం కాదు, నీ పాపం గుర్తొస్తుంది. నీ మాటల గర్జనలో వీరత్వం వినిపిస్తోంది, కానీ ఇవి నీ చివరి మాటలు. నీకు నేనంత సులభంగా కనిపిస్తే ప్రయత్నించి చూడు. నేను హెల్ప్ చేస్తే స్కెల్టన్కి. వేర్ వి గో బ్రో, లుక్ ఎట్ దట్ హౌస్. మై గుడ్నెస్, నేను స్కెల్టన్ చంపేశాను అన్నమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక స్కెల్టన్ని, ఎందుకంటే నేను స్కెల్టన్ చంపేశాను అండ్ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి నో ఇట్స్ ఓకే. ఫస్ట్ పోలో మారిపోతాం, ఎందుకంటే మార్నింగ్ అయితే బర్న్ అవుతాం కాబట్టి. సో లెట్స్ సీ, ఫస్ట్ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లెట్స్ గో టు లావా. అదే ఐ మీన్ దాన్ని రెడీ చేసుకునేద్దాం. ఇంకా కిటి కిటి మియాము కిటి కిటి కమోన్ కమోన్. ఇప్పుడు పద లావా దగ్గరికి. దేర్ వి గో, హియర్ ఇస్ లావా. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి నెదర్ పోర్టల్ కట్టేసి వెళ్ళడమే. ఇది ఎక్కడ మర్చిపోయినాను రా. డ్యామ్ గాట్ ఇట్ ఫైనలీ. సో లెట్స్ గో అండ్ మేక్ అవర్ నెదర్ పోర్టల్. బ్రదర్ వాట్ ద యాక్చువల్, నిజంగా నేను లిటరలీ వెయిట్, లెట్ మీ షో యూ. మెయిన్ క్రాఫ్ట్లో చూసిన ఫస్ట్ అండ్ బెస్ట్ ఇల్యూజన్ ఇదన్నమాట. ఇల్యూజన్లో ఇరుక్కపోయాను. నో, అసలు మైన్ క్రాఫ్ట్ కూడా ఆడేది రాకుండా నేను ఎందుకు ఆడుతుంది తెలియదు. ఇది రియలైజేషన్. లెట్స్ గో అనదర్ వన్. సో దీంట్లో వెళ్ళి తయారు చేద్దాం మన నెదర్ పోర్టల్. లెట్స్ గో బ్రదర్. వాటర్ అయిపోయింది, వాటర్ తేవాలి ఫస్ట్. ఓకే, నో లెట్స్ మేక్ ద నెదర్ పోర్టల్. మొత్తం అయిపోయింది కాబట్టి కొద్దిగా క్లియర్ చేసుకొని దాని తర్వాత వాటర్ బకెట్ తీసుకొని షెట్ ప్లేస్ చేస్తాను. ఓకే, వాటర్ బకెట్ తీసుకొని అక్కడ చేసి దాని తర్వాత లావా బుక్స్తో ఫిల్ చేసి అండ్ లావా షెట్ నో డ్యామేజ్ లావా బుక్స్తో ఫిల్ చేసి దాని తర్వాత మళ్ళీ పైన కూడా ఫిల్ చేసి సైడ్లో కూడా ఇదిగో లాస్ట్ బ్లాక్ ప్లేస్ చేస్తే పడలేదా? వాటర్ బకెట్ సరిగ్గా పెట్టలేదు. ఓకే, దీన్ని ఆ వాటర్ బకెట్ ఫస్ట్ లావా బకెట్ తీసుకొని వేసి వాటర్ బకెట్ తీసుకొని సైడ్లో పెట్టాలి. కొద్దిగా సైడ్ తెరవిగో అండ్ దెన్ వీ టుక్ లావాని ప్లేస్ చేసి వాటర్ బకెట్ మళ్ళీ తీసుకుంటాం అండ్ అవర్ పోర్టల్ ఇస్ రెడీ. అంటే నేను జాంబీలా కాదని, ఎందుకంటే జాంబీలో మాకు ఈజీగా ఉంటుంది 2x2లోకి వెళ్ళడానికి. అంతగా చావాలని ఉందా నీకు? Okay, done. Now I am Witcher's Wild Hunt.
ఫైనలీ వి ఆర్ ఇన్ నెదర్. లెట్స్ గో బ్రదర్. వావ్, నెదర్ బ్రదర్ రెండు సింక్. సో ఇప్పుడు మన గోల్ ఏంటంటే నెదర్ పోర్టల్స్ కనిపెట్టాలి. పక్క జరుపు ఏం రైలు పిల్లగా నొప్పి. లెట్స్ గో. ఎలాగో నెదర్ దగ్గర ఉన్నాం కదా, దీన్ని కూడా చంపేద్దాం ఒకసారి. దాదా దాదా ఏ లెట్స్ టర్న్ ఇంటూ దిస్ మాబ్. పిగ్లిన్. లెట్స్ గో పిగ్లిన్ బ్రూ. ఫైనలీ లిటరలీ నేను వీడియో కట్ చేశాను, చాలాసేపటి తర్వాత ఫోటోస్ దొరికింది. ఇప్పుడైతే మన గెలుపుని ఆగేటట్లేదు. ఆఫ్టర్ నా వీడియోలో ఫస్ట్ గెలిపిదే అనుకుంటాను. షట్, వాడింది నా వెనకాల వస్తున్నాడు. రే బ్రదర్ బ్రదర్, వెయిటీస్ నా వెనకాల రావద్దు. వెయిటీస్ బ్రదర్. యో 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 కంట్రోల్ బ్రో కూల్ బ్రదర్. బ్లాక్. లెట్స్ గో. వెనక్కి కూడా బ్లాక్ చేసుకుని వద్దాం. ఇంకా వినేసేసి వీళ్ళలాగా మారిపోదాం. చదవదా చావు ఇంకోటి రాదా. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళలాగా మారుద్దాం. లెట్స్ గో. ఓకే బ్రదర్, ఐ గెస్ ఇంతతో మన గేమ్ అయిపోతుంది. లెట్స్ గో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ విత్ దిస్. ఒకటి అండ్ దెన్ దీని వేస్తాం. వెనకాల చేత వదులుతుంది ఏంది? నువ్వు నా పైన ఎందుకు వదులుతున్నావు? 2 ప్లేస్ రాసి ఇన్వెంటర్లో పెట్టుకుందాం. లెట్స్ గో. అవర్ ఫైనల్ హెల్ టు విక్టరీ. లెట్స్ గో. 3. లెట్స్ గో బ్రదర్, ఫైనలీ 3. సో మనమైతే ఈ మోడ్ని బీట్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన కమ్యూనిటీ పెంచేదాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి. ఇంకేమైనా గుడ్ గేమ్స్ ఉంటే సజెస్ట్ చేయండి. మొబైల్లో మైన్క్రాఫ్ట్ ఒకటే ఆడితే బోర్ కొడుతుంది నాకు కూడా. సో అంతే అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.